వెల్కమ్ టు సుమన్ టీవీ. B12 డెఫిషియన్సీ మనం చాలా మందిలో చూస్తూ ఉన్నాము. అయితే ఈ B12 డెఫిషియన్సీ వచ్చిందని మనకి ఎలాంటి లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు, ఇక అసలు ఈ సమస్య అనేది ఎందుకు వస్తుంది, ఇక దీన్ని మనము ఈ డెఫిషియన్సీని న్యాచురల్ వేస్లో మనం తగ్గించుకోవడం ఎలాగా, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జ్యోత్స్న పులిపాటి గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే లక్ష్మి గారు. డాక్టర్ గారు, B12 డెఫిషియన్సీ అనేది మనము జనరల్గా విటమిన్ డెఫిషియన్సీస్ ఇవన్నీ కూడా ఈ కరోనా తర్వాత వింటూ ఉన్నాం జనరల్గా, కానీ B12 డీలు బాగా ఎక్కువగా వింటూ ఉన్నాం, చాలా ఎక్కువ. సో ప్రధానంగా B12 డెఫిషియన్సీ వచ్చింది, మాకు ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి అంటారు. ఎలాంటి లక్షణాలు కనిపిస్తే B12 డెఫిషియన్సీ ఉన్నట్లు? సో B12 డెఫిషియన్సీ అండి మెయిన్గా లక్షణాలు వచ్చేసి బాగా నీరసించడం అనమాట. మెయిన్గా B12 ఏదైతే ఉందో కొబాలమైన్ వైటమిన్, సో ఇది వాటర్ సాల్యుబుల్ విటమిన్ అండి. అంటే మన బాడీకి మనం అందించినా కానివ్వండి, మన బాడీ ఎంతవరకు కావాలో ఉంచుకుంటుంది, తర్వాత వాటర్ యూరినేషన్ నుంచి కూడా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో అది మన బాడీ స్టోర్ చేసుకోలేదు, కాబట్టి ఇది కంటిన్యూస్ గా సప్లై అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ మెయిన్ గా B12 రోల్ తెలిస్తే అసలు అది ఏం చేస్తుంది అన్నది ఈజీగా మనకి లక్షణాలు అనేది తెలుస్తాయి అనమాట. సో B12 అనేది మన ఎర్ర రక్త కణాలు RBCs ప్రొడక్షన్ కి చాలా చాలా ఇంపార్టెంట్ B12 అనేది. కాబట్టి రక్తం ప్రొడ్యూస్ అయ్యి తర్వాత మన మొత్తం శరీరంలో అంతా కూడా ప్రాపర్ ఆక్సిజన్ క్యారీయింగ్ అనేది మన RBCసే చేస్తాయి అన్నమాట. సో ఎప్పుడైతే B12 డెఫిషియన్సీ ఉంటుందో మనకి ఆక్సిజన్ అనేది అందకుండా ఉంటుంది, అసలు ఎనర్జీ అనేది లేకుండా ఉంటుంది, చాలా నీరసం, ఎప్పుడు పడుకోవాలనిపిస్తూ ఉంటుంది, ఏమీ చేయబుద్ధి కాదు, బ్రెయిన్ ఫాగింగ్, బ్రెయిన్ కూడా సరిగా ఆక్సిజన్ అందదు, చాలా కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంటాము, బ్రెయిన్ ఫాగింగ్ అంటాం అనమాట. క్లియర్గా డెసిషన్ మేకింగ్ ఉండదు, ఏదో తెలియని నలత అనేది ఒకటి ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాము. అంతేకాకుండా B12 విటమిన్ అనేది మన నర్వస్ సిస్టంలో ప్రతి నర్వ్ పైన ఒక షీత్ ఉంటుందండి, దాన్ని మైలిన్ షీత్ అంటాం అనమాట, ఏదైతే ప్రొటెక్ట్ చేస్తుందో నరాన్ని. సో ఈ మైలిన్ షీత్ ప్రొడక్షన్ కి కూడా B12 అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే B12 డెఫిషియన్సీ ఉంటుందో మనకి న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ లైక్ ముఖ్యంగా తిమ్మిర్లు వస్తాయండి. సో మనకి వేళ్ల చివర్లు తర్వాత పాదాలలో కూడా ఈ చిన్న చిన్న నర్వ్స్ ఏవైతే ఉంటాయి ఫస్ట్ ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. సో పిన్స్ అండ్ నీడిల్ సెన్సేషన్, తిమ్మిర్లు రావడము, ఏదో చీమలు పాకినట్లు ఉండడము, తర్వాత కొంచెం దురదగా మంటగా ఉండడం, ఇట్లాంటి సెన్సేషన్స్ మనకి తెలుస్తూ ఉంటుంది అనమాట. సో ముఖ్యంగా ఈ రెండు. ఇంతే కాకుండా ఎప్పుడైతే మన కంటి చూపు ఆప్టిక్ నర్వ్ ఏదైతే ఉంటుందో అది మన మెయిన్ నర్వ్ ఏదైతే కంటి చూపుకి రెస్పాన్సిబుల్, సో B12 డెఫిషియన్సీ ఉన్నప్పుడు కొంచెం బూజర్గా కనిపించడము, క్లారిటీ లేకుండా ఉండడము, కొంచెం క్విక్గా సైట్ పెరగడము, ఇది ఒక లక్షణం అనేది కూడా కనిపిస్తుంది. అండ్ అంతేకాకుండా తెలియని నొప్పులు శరీరంలో ఎక్కడంటే అక్కడ నొప్పులు అనేది తెలుస్తూ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా B12 డెఫిషియన్సీ లక్షణాలు. ఓకే, సో మరి డెఫిషియన్సీ వచ్చింది డాక్టర్ గారు, మీ డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు చెప్పినట్లుగా సో బ్లడ్ టెస్ట్ చేస్తారు, దాంట్లో తెలిసిపోతుంది. సో ఎంతవరకు విటమిన్ టాబ్లెట్స్ అనేవి సప్లిమెంట్స్ అనేవి పనిచేస్తాయి, న్యాచురల్ వేస్ ఏమున్నాయి ఈ B12 కోసము? సో B12తో మెయిన్ ఇంపార్టెంట్ వచ్చింది మనం ఇందాక అనుకున్నట్టు వాటర్ సాల్యుబుల్, కాబట్టి అది చాలా క్విక్గా బాడీలో నుంచి వెళ్ళిపోతుందండి. కాకపోతే ఇంకా చాలా ఇంపార్టెంట్ థింగ్ B12 మనకి జస్ట్ మైక్రోగ్రామ్స్, ఒక 15 to 20 మైక్రోగ్రామ్స్ డైలీ అందించినా కానివ్వండి మన శరీరానికి సరిపోతుంది. ఓకే. సో ఈ B12 అనేది మెయిన్ ఎక్కువ అందరూ అనుకుంటారు నాన్ వెజ్ సోర్సెస్లో మాత్రమే ఈ B12 అనేది ఉంటుంది. లైక్ కొన్ని ఫిష్ వెరైటీస్ ఉంటాయి, తర్వాత అదర్ నాన్ వెజ్ సోర్సెస్లో B12 అనేది అధికంగా దొరుకుతుందని. కానీ ఒక గుడ్ న్యూస్ ఏంటి అని అంటే వెజిటేరియన్ సోర్సెస్లో కూడా B12 అనేది చాలా బాగా లభిస్తుంది. సో అందులో ముఖ్యంగా చెప్పుకోవాలి అని అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి మన పులిసిన ఫుడ్, ఫర్మెంటెడ్ ఫుడ్స్ అన్నమాట. సో మనం ఫర్మెంటెడ్ ఫుడ్స్ అని అంటే కనుక ఫస్ట్ వచ్చేది మజ్జిగ, పెరుగు. ఎందులో అయితే లాక్టోబాసిలస్ అనే బ్యాక్టీరియా ఉంటుంది, గుడ్ బ్యాక్టీరియా, మన శరీరానికి ఏదైతే ఎప్పుడైతే మన గట్లో వెళ్తుందో ఆ గుడ్ బ్యాక్టీరియా ఉండడంతో B12 అబ్జార్ప్షన్ అనేది బాగా జరుగుతుంది. సో ఈ పులిసిన ఫర్మెంటెడ్ ఫుడ్స్, అందుకే చూడండి మనకి ఇడ్లీలు దోశలు అనేది వారానికి ఏ ఇంట్లో చూసుకున్నా కానివ్వండి కనీసం 2-3 సార్లు అన్నా ఇడ్లీ దోశలు అనేవి ఉంటాయి. సో అనాదిగా మనకి ఇది ఒక
కల్చర్ టిఫిన్స్ లో బ్రేక్ఫాస్ట్ లో అనేది మనం రెగ్యులర్ గా ఇంక్లూడ్ చేస్తాం. అండ్ దెన్ పెరుగు అనేది కూడా చూడండి, మనం ఖచ్చితంగా మన మీల్ అనేది పెరుగుతోనే ఎండ్ చేస్తాం. ఎంతో కొంత పెరుగు అనేది తీసుకుంటాం లేదా మజ్జిగ తాగుతాము. సో ఇందులో మనకి న్యాచురల్ గా B12 అనేది లభిస్తుంది. అంతేకాకుండా B12 ఇంకొక ఇంపార్టెంట్ వెజిటబుల్ అండి, బ్రాకలీ. మనకి ఏదైతే బ్రాకలీ కాలీఫ్లవర్ లాగానే ఉంటుంది కదా, ఈ మధ్య మనకి బ్రాకలీ చాలా బాగా లభిస్తుంది సూపర్ మార్కెట్స్ లో అంతా. అందులో కూడా B12 బాగా ఉంటుంది అనమాట. సో ఇదే కాకుండా సోయా బీన్స్, సోయా చిక్కుడు గింజలు, అందులో కూడా B12 బాగా లభిస్తుందండి. సో సోయా చిక్కుడు గింజలు, కాకపోతే ఏంటంటే ఆ గింజలని కనీసం మనం ఒక 72 hours నానబెట్టాలి. నానబెట్టుకోగలిగితే అందులో నుంచి సోయా మిల్క్ తీసుకోవచ్చు. ఆ మిల్క్ లో నుంచి పనీర్ చేయొచ్చు, టోఫు అంటాం మనము. సో పిల్లలు కూడా ఇష్టంగా తీసుకుంటారు. సో లేదా చిక్కుడు గింజల్ని నానబెట్టుకొని కర్రీ చేసుకొని తినచ్చు. ఇలా మనం సోయాని కూడా ఇంక్లూడ్ చేసుకున్నాం అనుకోండి, B12 అనేది బాగా లభిస్తుంది మనకి. ఖచ్చితంగా డాక్టర్ గారు. పొట్టు తీయని ధాన్యాలు అంటారు కదా, దాంట్లో కూడా ఉంటుందని చెప్తూ ఉంటారు. అవునండి, మెయిన్ మన రైస్ లో కూడా అంటే B కాంప్లెక్స్ అధికంగా ఉంటుంది. మన రైస్, అన్నం, గంజి అందులో కూడా ఎక్కువ ఉంటుంది. ప్లస్ పొట్టు తీయని ధాన్యాలు, ఆ పొట్టు కిందనే కరెక్ట్ గా B కాంప్లెక్స్ విటమిన్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో వాటిల్లో కూడా B12 అనేది అధికంగా లభిస్తుందండి. ఖచ్చితంగా డాక్టర్ గారు. సో ఎవరైతే డెఫిషియన్సీతో బాధపడుతున్నారో, లేదా జనరల్గా అందరికీ డెఫిషియన్సీ అనేది వస్తూనే ఉంటుంది, అంటే మనం తినే పదార్థాల్లో ఇలాంటివన్నీ ఇంక్లూడ్ చెయ్యము, ఏదో జంక్ ఫుడ్స్ ఇలాంటివి తీసుకుంటాము. సో అది అయిపోతుంది, లైఫ్ స్టైల్ అనేది అలా మారిపోయింది. కాబట్టి సో ఇలాంటి హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ ఉండాలని కోరుకున్నాము. సో లక్షణాలు కనిపిస్తున్నాయి, నీరసంగా ఉంది, సో కళ్ళు మసకబారుతూ ఉన్నాయి, చేతన అవ్వట్లేదు, ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు ఒకసారి టెస్ట్ చేయించుకుంటే మంచిది. సో అంతేకాకుండా నాన్ వెజ్ ఇలాంటివి నాన్ వెజ్ తీసుకునే వాళ్ళు నాన్ వెజ్ని ఇంక్లూడ్ చేసుకోవడము, ఫిష్ని ఇంక్లూడ్ చేసుకోవడము, లేదంటే మీరు చెప్పినట్లుగా వెజ్ వాళ్ళు సోయా బీన్స్ ఇలాంటివి తీసుకోవడం, మీరు చెప్పిన పదార్థాలు తీసుకొని దీన్ని న్యాచురల్ వేస్లో పొందాలని కోరుకున్నాము. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, ధన్యవాదాలు. నమస్తే అండి.